జంతు సినిమా చూసిన తర్వాత 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకటి బాగా నచ్చిన వాళ్ళు, రెండు అస్సలు నచ్చని వాళ్ళు. అంతే, నథింగ్ ఇన్ బిట్వీన్. అండ్ ఐ రెస్పెక్ట్ బోత్ సైడ్స్. నేను ఏ సైడ్ ఉన్నాను అని చెప్పడం అనవసరం, కానీ ఐల్ షో యూ సంథింగ్ ఇన్ దిస్ వీడియో. హీ మే బీ మిసాజినిస్టిక్, he may be toxic, but one thing for sure that you cannot deny his art, his craft, his excellent filmmaking skills, his storytelling techniques. A cinema lover always finds a way to love the cinema. ఈ వీడియో మేబీ ఒక 15 minutes ఉంటుంది అనుకుంటా. సో ఈ వీడియో అయ్యేంత వరకు మొత్తం మర్చిపోండి. కన్విక్షన్ అంటే ఏంటో నేను చూపిస్తా ఈ వీడియోలో. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు వంగా క్రైబ్ అని ఈ బటన్ ఉంటుంది, ఇది నొక్కితే ఈ గ్రూప్లో బ్యాండ్ మేళం జాయిన్ అవ్వచ్చు. ఓకే, I'll start. Detail number 1. Nothing is coincidence in cinema. Everything is planned. Everything is interlinked అని అంటారు కదా. అలానే ఇక్కడ కూడా సీనియర్ అనిమల్ సాంప్రదాయిక కథ చెప్తున్నప్పుడు ఈ గాడ్ రియాక్ట్ అవుతున్నాడు ఇతను చెప్పే కథకి. కంపేర్ టు హిమ్ ఇతను ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు. ఐ డోంట్ నో వై, బట్ వింటున్నాడు, చూస్తున్నాడు, రియాక్ట్ అవుతున్నాడు, నవ్వుతున్నాడు. మేబీ ఇతనికి క్లోజ్ గాడ్ ఏమో. అలానే ఉంటే అనిమల్ పార్క్ లో డెఫినెట్లీ చూస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నాన్నకి మనం ఒక క్లోన్ ని తయారు చేద్దాం. క్లోన్ చేయడానికి టైం పడుతుందమ్మా. బాడీ డబుల్ అయితే బెటర్ ఆప్షన్. నేను నమ్మే నా ఒక పర్సనల్ సిద్ధాంతం ఉంది. ఐఎమ్ షూర్ మై ఓల్డ్ జాతరత్నాలు నో సపోర్ట్ ఇట్. అదే ఇది, ఇఫ్ యూ వాంట్ టు రైట్ అ పవర్ఫుల్ క్యారెక్టర్, రైట్ హిస్ రూమ్ ఫస్ట్ అని. అది ఆ రోజు మీకు అర్థం కాకపోతే ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మినీ అనిమల్ రూమ్ ఇది. వి సీ దిస్ సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ అండ్ దానిపైన డ్రమ్స్ అండ్ ఇక్కడ గిటార్స్, బికాస్ తనకి మ్యూజిక్ అంటే ఇష్టం. అండ్ మేము చూస్తాం కూడా గీతాంజలి ఎంగేజ్మెంట్ లో వాయిస్తాడు పియానో. అలానే స్పేస్ ఇంట్రెస్ట్ కూడా, ఆస్ట్రోఫైల్. ఇక్కడ పోస్టర్స్ అండ్ తన బ్యాగ్ కూడా స్పేస్ థీమ్ లోనే ఉంటుంది. అలానే ఇక్కడ క్రికెట్ కిట్ ని చూడొచ్చు. అఫ్ కోర్స్ సినిమాలో చూపించలేదు, బట్ దిస్ కిట్ టెల్స్ అ స్టోరీ దట్ హీ లవ్స్ క్రికెట్ టూ అని. అండ్ దట్స్ వాట్ ఐ కాల్ యాజ్ రూమ్ డీటెయిలింగ్. అలానే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్లేన్స్ ని చూడొచ్చు. అండ్ వి సీ అతను పెద్దయ్యాక అతను చదివే చదువు కూడా దీనికి సంబంధించింది. మిస్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఇంజనీర్ థింక్స్ హీ నోస్ ఎవ్రీథింగ్ కదా. అలానే ఇక్కడ కార్స్ అండ్ ఇక్కడ ఒక బైక్ పోస్టర్ ని చూడొచ్చు. పాత హార్లీ డేవిడ్సన్ మోడల్ బైక్ అది. టు బి ఎగ్జాక్ట్ ఆ బైక్ మోడల్ పేరు చెప్పాలంటే హార్లీ డేవిడ్సన్ ఐరన్ 883. అండ్ అదే బైక్ ని లేత అనిమల్ ఇండియాకి వచ్చినప్పుడు వాడతాడు. అలానే మైకేల్ జాక్సన్ పోస్టర్స్. అతను ఎంత పెద్ద ఎంజే ఫ్యాన్ అనేది సినిమాలో తర్వాత ఎప్పుడో చెప్తారు, కానీ స్టార్టింగ్ లోనే చూపించారు ఇక్కడ. అండ్ మైకేల్ జాక్సన్ అంటే ఇష్టం కాబట్టే అలానే ఇన్స్పైర్ అయిన హెయిర్ స్టైల్ చేసుకుంటాడు, వింటేజ్ ములెట్ హెయిర్ స్టైల్. అండ్ ఈవెన్ తన ఇంట్రోలో కూడా మూన్ వాక్ చేసుకుంటూనే వస్తాడు. ఇంత మాదిరి ఓరు ఎంజే ఫ్యాన్. అలానే ఇదే రూమ్ లో కొన్ని ప్రైజెస్ ని చూడొచ్చు, బికాస్ హీస్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్ టు. క్రేజీ రూమ్ డీటెయిలింగ్ బై వంగా సాబ్. అండ్ దెన్ ఈ స్కూల్ సాంగ్ డీటెయిల్. ఇక్కడ పాడే స్కూల్ సాంగ్ ని తన చైల్డ్హుడ్ లో చాక్లెట్స్ పంచుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వినొచ్చు. ఎవరు ఫస్ట్ వచ్చారు అలాగే టైం చెప్తుంది. అండ్ మీరు ఇది గమనించారా, ఇక్కడ చెప్పిందంతా మైక్ లో వినిపించింది అందరికి. మైక్ ఆన్ లోనే ఉంది కదా, వినిపించుంటది. ఒక అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉంటే. ఇక్కడ రూప్ విస్కీ గ్లాస్ లో వేసుకుంటుంటే ఇలా అంటాడు, ఏం చేస్తున్నావు రూప్? డోంట్ గెట్ ఇంటూ విస్కీ, హ్యావ్ వైన్, ఇట్స్ గుడ్. అండ్ దెన్ వి సీ రూప్ వైన్ తాగుతూ ఉంటుంది. ఈ పార్టీలో ఇంతమంది ఉన్నారు, కానీ ఈ అనిమల్ ఒక్కడే స్వాస్తిక్ బ్రాండ్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అండ్ ఈవెన్ ఇక్కడ ఆ మాట అంటాడు కూడా. నేను చెప్పేది ఏంటంటే మీరు వరుణ్ ప్రతాప్ మల్హోత్రాని కాదు, స్వాస్తిక్ స్టీల్ ని, బల్బీర్ సింగ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకలా వంగి వంగి దండాలు పెట్టకండి. దిస్ ఇస్ గ్రేట్ క్యారెక్టర్ డీటెయిలింగ్. అలానే ఇదే సీన్ లో వీళ్ళు మాట్లాడుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ ఒక మెసేజ్ సౌండ్ వినిపిస్తూ ఉంటది. కొంటావా? సో సాడ్. ఏం బావా, మీ ఇంట్లో మా అక్కకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరా? నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు సీఎం గారు మన ఇంటికి గెస్ట్ గా వచ్చారు. మనం ఆయనకి శ్రీమంతుడు ఈ మీమ్ గుర్తొచ్చింది. అది యాక్చువల్లీ రూప్ అండ్ ఇతను మెసేజెస్ చేసుకుంటున్న సౌండ్ అది. ఇలాంటి సౌండ్ డిజైన్ డీటెయిలింగ్స్ చాలా ఉన్నాయి ఇంకా సినిమాలో, చెప్తా వాటి గురించి. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. రూప్ దగ్గర ఉన్న మొబైల్ iPhone 5. టైం లైన్ ప్రకారం సరైన ఫోన్ అది. సలార్లో చూసాం టైం లైన్ కి సంబంధం లేకుండా మొబైల్స్ ని వాడారు అక్కడ, కానీ ఈ సినిమాలో టీం తీసుకున్న అటెన్షన్ కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇక్కడ జరిగే ఈ సీన్ మొత్తం, ఈ కాన్వర్సేషన్ నా ఫేవరెట్ సీన్ ఇన్ దిస్ హోల్ సినిమా, ఎస్పెషల్లీ దిస్ బిట్. ఒకసారి షటప్ అని ఉంటే కేక్ నోట్లో పెట్టి కుక్కేస్తాను. ఏ హీరో షట్. వాట్స్ యువర్ ఫేవరెట్ బిట్? వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్? కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ క్లాస్, ఇక్కడ జరుగుతున్న క్లాస్ గన్స్, మషిన్ గన్స్ గురించే. టు బి ఎగ్జాక్ట్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్మిషన్ అని చేస్తూ ఉంటారు. రీత్ ఇక్కడ ఇలా అంటుంది, అండ్ గెస్ వాట్, ఇది మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. అండ్ దట్స్ వాట్ ఐ కాల్ యాజ్ ప్రాపర్ హోంవర్క్. అండ్ ఇతను ఇక్కడ ఇలా అంటాడు, మ్యామ్ ఈ పిల్లోడు క్లాస్ ఇంటరప్ట్ చేస్తున్నాడు, నీల్ డౌన్ చేయించండి. ఎందుకంటే లాస్ట్ టైం కొన్నేళ్ల క్రితం క్లాస్ డిస్టర్బ్ చేసినందుకు నీళ్ళు చేపించారు కదా, అందుకే ఇక్కడ ఇలా అంటాడు. అండ్ దెన్ ఈ గన్ తో వాక్ చేసే షాట్ ఆ సింక్ కోసం 16 టేక్స్ చేశారంట, పర్ఫెక్షన్ కోసం.
ఇక్కడ గీతాంజలి విషయం కార్తిక్తో చెప్పగానే కార్తిక్ నో అంటాడు అండ్ ఈ అనిమల్ అక్కడే ఆ కథని వదిలేస్తాడు, మర్చిపోతాడు. అమెరికాకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంటాడు. గీతాంజలి తనంతట తానే వచ్చింది కాబట్టి తీసుకెళ్లాడు, లేదంటే అలానే వదిలేసి వెళ్ళిపోయేవాడు. బికాస్ అక్కడ కార్తిక్ నో అన్నాడు కాబట్టి. అలానే వీడిని గుర్తెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నాన్న, దిస్ ఇస్ గీతాంజలి. నమస్తే అంకుల్. ఇలా గీతాంజలి నమస్తే చెప్పినప్పుడు సైలెంట్గా ఉంటాడు. కానీ 8 years తర్వాత నమస్తే చేసినప్పుడు నాన్న, మై వైఫ్ గీతాంజలి. నమస్తే అంకుల్. నమస్తే మా. రిప్లై ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి వాళ్ళ నాన్న. ఇక్కడ ఇతను ఇలా అంటాడు, Ladies and gentlemen, we are here to do something. It's a 2-minute job and it won't take much time. అండ్ వీళ్ళు వచ్చిన పని క్లోజ్ చేసుకొని వెళ్ళటానికి ఎగ్జాక్ట్గా 2 minutes అయింది. అలానే బావగారిని బాగున్నారా అని అడుగుతున్నప్పుడు సేమ్ బావలా అనే యానిమల్ కూడా ఊపిరి ఆపుకొని ఉంటాడు. ఈయన బ్రీతింగ్ స్టాప్ చేసిన తర్వాత యానిమల్ అండ్ దాని గన్తో కాలుస్తాడు. చచ్చిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే అలా చేసిన తర్వాత కొన్నిసార్లు కొందరు అన్కాన్షియస్ గా మాత్రమే ఉంటారు, చావరు. సో ఇతను కూడా అన్కాన్షియస్ గానే ఉంటాడేమో అని గన్తో కాలుస్తాడు. ఇప్పుడు 50 minutes తర్వాత వస్తుంది సింగిల్ టేక్, ఆల్మోస్ట్ 50 seconds లాంగ్ టేక్ ఇది. అండ్ దెన్ ఇలా ఇక్కడ అన్న వెంటనే ఒక సౌండ్, టెక్స్ట్ ఫిల్ అయిన సౌండ్. అయితే ఇంకేం చెప్పడు. ఎంత క్రియేటివ్ సౌండ్ డిజైనింగ్ అంటే అది యాక్చువల్లీ బుల్లెట్ షూట్ చేసిన సౌండ్. రూమ్ లోనే ఉన్నాడు కదా, అతన్ని ఎవరో కాల్చారో లేదా తనే షూట్ చేసుకున్నాడో తెలియదు. కానీ ఇలా అన్న వెంటనే ఈ టెక్స్ట్ ఫిల్ అవుతుంది, అప్పుడే బుల్లెట్ సౌండ్ కూడా వస్తుంది. అయితే ఇంకేం చెప్పడు. ఒకే సౌండ్ ఎఫెక్ట్ ని 2 different purpose కి యూజ్ చేసుకున్నారు అట్ అ టైం. అండ్ ఇక్కడే ఫ్రెడీ తెచ్చిన బాక్స్ ని చూడొచ్చు. అండ్ ఇది పెద్ద యానిమల్ ప్రెజెంట్ రూమ్. ఇది ఆ రూమ్ లో ఉన్న డీటెయిల్స్ ఇప్పుడు చెప్తా. అతని కొడుకు అభయ్ అండ్ కూతురు పేరు అన్నోన్. అంటే పేరు అన్నోన్ అని కాదు, మనకి తెలీదు అని అంతే. వాల్ మొత్తం పిచ్చి గీతలు చూడొచ్చు. అలానే ఆ గీతలు గీసిన క్రేయాన్స్ ని ఇక్కడ చూడొచ్చు. అలానే ఈ కార్ లో గీతాంజలి అండ్ వెనకమాల 2 kids ఉంటారు. అండ్ సీమ్స్ లైక్ సన్ ఆఫ్ అనిమల్ ఈస్ గోయింగ్ టు బి ద డైనోసార్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఎందుకంటే ఇక్కడ అండ్ ఇక్కడ విత్ ఎక్స్ అండ్ దెన్ దిస్ మాస్క్. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ నోట్ వాళ్ళ నాన్న కోసం. అండ్ దెన్ 3 బార్బీస్ ని చూడొచ్చు ఇక్కడ. మిస్టర్ వంగా సాబ్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ని ఎంత అటెన్షన్ తో డిజైన్ చేసుకున్నారో చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ అనిమల్ సిగరెట్ తాగుతూ ఇలా అంటాడు, I'm not happy here. హ్యాపీనెస్ ఇస్ ఎ డిసిషన్ గీతాంజలి. హ్యాండ్ స్టైల్ చూడండి, అక్కడ గెస్చర్, ఆ స్టైల్ ని చూడండి. అండ్ తర్వాత పార్ట్ లో ఇక్కడ వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అమ్మకి సేమ్ హ్యాండ్ గెస్చర్ తోనే. నో DNA టెస్ట్ నీడెడ్. ఇక్కడ బాగున్నావా అని అడుగుతున్నప్పుడు చేయి వేస్తాడు కదా, కింద వెయిట్ చేయి. అలానే అనిమల్ కూడా బావగారిని బాగున్నారా అని అడగటానికి వెళ్ళినప్పుడు సేమ్ ఇలానే చేయి వేసి చంపేస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, వాడు పాప అంటాడేంటి? వాడికి సొంత నాన్న లేడా? సార్ అని పిలవాలి కదా. అండ్ దెన్ వి సీ రూప్ హస్బెండ్ అడ్రెసింగ్ బల్బీర్ సింగ్ యాజ్ సార్. My husband Gaurav. హలో బావా. హాయ్. సార్ని కలిసారా మీరు? తర్వాత ఒక చిన్న పాజ్ తీసుకుంటాడు యానిమల్, బికాస్ హీ లైక్డ్ హిమ్. నానా, ఐ నెవర్ సీన్ యూ వితౌట్ చెస్ట్ హెయిర్. సర్జన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ముందు ఆపరేట్ చేయాలా లేకపోతే షేవ్ చేయాలా అని. ఇది జోక్ ఆన్ హిమ్సెల్ఫ్ అనుకుంటా, ఎందుకంటే అనిల్ కపూర్ కి హెయిర్స్ ఎక్కువ అప్పుడు. అండ్ నా ప్రకారం మేబీ ఈయన్ని చూస్తే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కనిపెట్టారనుకుంటా. అండ్ ఐ వాంట్ యూ పీపుల్ టు వాచ్ హిస్ మూవీ రామ్ లఖన్. యూట్యూబ్లోనే అవైలబుల్ ఉంది ఫుల్ సినిమా. ఒక నైట్ ఫ్యామిలీతో హాయిగా కూర్చొని చూసే సినిమా. సాంగ్స్ అయితే చాట్ బస్టర్డ్. ఇప్పటికీ నా ప్లేలిస్ట్ లో ఉన్నాయి. అండ్ యూనో మీకు ఆల్రెడీ తెలుసు యానిమల్ లో అనిల్ కపూర్ పర్ఫార్మెన్స్ నచ్చి ఉంటే హిస్ టాప్ 10 మూవీస్ అని చాలా వీడియోస్ వచ్చేస్తాయి. కానీ సపరేట్ వీడియో చేయాల్సిన అవసరం లేదు. రామ్ లఖన్, మిస్టర్ ఇండియా, తేజాబ్, ఈ 3 సినిమాలు చూడండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే చూస్తారు. మీరు ఎలాగో ఈ సినిమాల్ని చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం మీ పేరెంట్స్తో కూర్చొని చూస్తే వాళ్ళకు కూడా ఆ నాస్టాల్జియా హిట్ అవుతుంది. ట్రై చేయండి. ఇది రిస్కియస్ట్ పార్ట్ ఇన్ దిస్ హోల్ వీడియో. ఇది ఉంటుందో లేదో కూడా తెలియదు. దీనివల్ల యూట్యూబ్ వాడు ఈ వీడియోని లేపేచ్చు కూడా. అయినా చెప్తున్నా, ఈ స్పీచ్ దిస్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఈస్ మోస్ట్ కాంట్రవర్షియల్ సీన్ ఫర్ మీ. ఐ మీన్ థియేటర్స్ లో చూసినప్పుడు దిస్ వాస్ మై ఎగ్జాక్ట్ రియాక్షన్. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇలాంటి నరికేస్తా వేసేస్తా అనే డైలాగ్స్ ఇంతకు ముందు 1000 సినిమాల్లో వచ్చాయి అని మీరు అనుకోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ద సీన్ ఆర్ డైలాగ్స్, ఇట్స్ అబౌట్ ద ఇన్స్పిరేషన్. ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ సీన్ ని రాశాడు వంగా సాబ్ అనేది మెయిన్ థింగ్ ఇక్కడ. చరిత్రలో ఒక డిక్టేటర్ ఉన్నాడు, హిట్లర్. తన పేరు వినే ఉంటారు. అతనికి యానిమల్ కి ఉన్న కనెక్షన్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ ద లోగో. ఐ నో బోత్ ఆర్ డిఫరెంట్ బట్ ఇన్స్పిరేషన్ డిఫరెంట్ గా ఉన్న లోగో కొంచెం సిమిలర్ గానే ఉంది కదా. అండ్ దాన్ యానిమల్ ఇక్కడ ఇలా అంటాడు, మాటిస్తున్నాను. అండ్ ఇంచుమించు ఇలాంటి సెల్యూట్ స్టైలే అతనిది కూడా. తర్వాత వినండి. కేవలం నమ్మకం ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. 3 నెలల్లో
నేను మళ్ళీ వస్తాను. ఇక్కడ 3 నెలలు అని చెప్పాల్సిన అవసరం లేదు, అది అక్కడ అక్కర్లేదు. 3 నెలల తర్వాత అతను ఏం రాడిక్కడ. కానీ ఎందుకు పెట్టారంటే ఆ హ్యాండ్ గెస్చర్ ఉంది కదా, ఆ 3 అని చూపించే హ్యాండ్ గెస్చర్ అది యాక్చువల్లీ జర్మన్స్ యూజ్ చేసే హ్యాండ్ గెస్చర్ 3 కోసం. అండ్ జర్మనీలో ఎవరు ఉంటారో తెలుసు కదా, హిట్లర్. సో ఇట్స్ క్లియర్ హీ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. ఏ డైరెక్టర్ కూడా ఈ మనిషి నుంచి ఇన్స్పైర్ అయ్యి స్క్రీన్ మీద చూపించాలి అనే డేర్ చేయలేదు, వంగా సాబ్ తప్ప. అండ్ దాన్ ఇక్కడ క్రెడిట్ గోస్ టు ఇంటర్నెట్ పీపుల్. ఎవరు చెప్పారో కూడా తెలియదు, బట్ ఇక్కడ న్యూస్ కింద ఇండియా 10 స్ట్రైట్ మ్యాచెస్ గెలిచింది అని ఉంది. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అది జరిగింది November 15th, 16th లాస్ట్ ఇయర్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయింది December 1st. అండ్ దాని ప్రకారం ఇది యాక్చువల్లీ డీటెయిల్ కాదు, మిస్టేక్ అవుతుంది. కాజ్ ఈ టైం లైన్, ఇప్పుడు ఈ సినిమాలో టైం లైన్ 2022, కానీ ఈ న్యూస్ 2023ది. సో CGI వర్క్ మీద పనిచేస్తున్నప్పుడు ఆ రోజు ట్రెండింగ్ లో ఉన్న న్యూస్ ఏదైతే ఉందో తీసుకొని ఇక్కడ వాడేసుకున్నారు అంతే. బట్ ఐ లవ్ దిస్ రెఫరెన్స్ టు దట్ వరల్డ్ కప్. కానీ ఈ మ్యాచ్ తర్వాత ఏమైందో నాకు తెలియదు, నేను పడుకున్నా. ఐ ఫర్గాట్. ఇవి ఆ రోజు రూప్ గిఫ్ట్ ఇచ్చిన గాగల్స్ ఇతను ముందే. Happy birthday, Nana. థ్యాంక్ యూ. డౌట్ రాకూడదని అదే వాడుకున్నారు. గుర్తుందా, ఇంతకు ముందు చెప్పాను కదా ఇతను కూడా కట్టప్ప రక్తమే. అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను క్లోన్ గురించి. కట్ టు 20 years. ఇతను మీ బాడీ డబుల్ గా తయారు చేయబోతున్నావు. వెల్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ కైలాష్ జీ. వినండి. ఎక్కడ ఉన్నావు? కనీసం వీడు పేరు కూడా తెలియదు నాకు. ఎగ్జాక్ట్లీ, సినిమాలో ఇప్పటి వరకు యానిమల్ అసలైన పేరు ఎవ్వరికి తెలియదు, ఎక్కడ చెప్పలేదు కూడా. అండ్ అలానే ఇక్కడ బ్రదర్ అని అంటాడు, ఎందుకంటే రియల్ గా బ్రదరే కదా, కజిన్సే కదా. ఇక్కడ ఒక నేడ్ బ్లాస్ట్ అవుతుంది, అది ఎక్కడి నుంచి పడింది, అన్ని విసిరేశారు కదా అని అనుకుంటే ఇక్కడ బ్లాస్ట్ అయిన షాక్ వేవ్ ఎఫెక్ట్ కి కింద పడుతుంది. కేవలం 6 frames మాత్రమే ఉంటుంది అంతే. నోటీస్ చేయడం కష్టం నార్మల్ గా చూస్తున్నప్పుడు. ఇక్కడ ఇలా అంటాడు యానిమల్, పాలి, మిస్టర్ అంకుల్ కాల్ చేయి, త్వరగా ఎయిర్ అంబులెన్స్ పంపించమని చెప్పు. అండ్ ఫైట్ అయిపోయిన తర్వాత హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. అమేజింగ్ సౌండ్ డీటెయిలింగ్. చూపించలేదు కానీ వినిపించింది. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ చెప్తాడు సినిమాలో ఫస్ట్ టైం అతని పేరు అర్జున్ రణ్విజయ్ సింగ్ బల్బీర్ అని. నా పేరు రణ్విజయ్ సింగ్ బల్బీర్. అండ్ వీ సీ ద సిమిలారిటీస్ బిట్వీన్ దోస్ టూ. ఈ గన్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అని. బికాస్ దే రియలీ మేడ్ దిస్ ఫర్ ద మూవీ. అంటే రియల్ గా షూట్ చేసేది కాదు, జస్ట్ క్రియేట్ చేశారంటే. రణ్విజయ్ ఇలా అన్న వెంటనే యు నో వాట్ ద సాడెస్ట్ పార్ట్ ఇస్ అక్క, యు షేర్డ్ యువర్ లవ్ విత్ ఎ క్రిమినల్. గీతాంజలి రియాక్షన్, ఆమె కూడా అదే చేస్తుంది కదా. అండ్ ఇక్కడ ఇలా అంటాడు, ఎనీవేస్ నేను మాట్లాడడం మొదలు పెట్టాను, వామిట్ చేసుకున్నాడు. వి సీ హిమ్ క్లీనింగ్ ఇట్. ఆ తర్వాత ఇదేం డీటెయిల్ కాదు, నథింగ్ రిలేటెడ్ టు మైక్రో డీటెయిల్స్. బట్ ఇక్కడ రణ్విజయ్ బౌల్ ని విసిరేసిన తర్వాత ఇలా చేయి అంటాడు. ఇదే అదెందుకంటే ఆ హాట్ ఫుడ్ ఫింగర్ మీద పడింది కాబట్టి. ఇక్కడ వెల్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటిది ఏదైనా మేనరిజం ఏమో అనుకోవచ్చు, బట్ అలా అన్నది దీనికోసం. అండ్ ఐఎమ్ డామ్ షూర్ ఇది షూట్ చేస్తున్న రోజు ఇంప్రూవైజ్ చేసుకుని ఉంటాడు ఆన్ సెట్ రణ్వీర్ కపూర్. ఇట్స్ నాట్ ప్లాన్డ్. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, నథింగ్ ఈజ్ కోఇన్సిడెన్స్ అని. రణ్విజయ్ ఇలా కూర్చుని ఉన్నప్పుడు వి సీ హిమ్ సిట్టింగ్ ఇన్ ఉత్తర బోధి ముద్ర. ఆల్రెడీ మేము చాలా ఇమేజెస్ ని చూసాం, చాలా పెద్దోళ్ళు అలా కూర్చొని ఉంటారు. ఆ ముద్ర ఎందుకు అనేది మీరు చెప్పాలి, అదే ఈ రోజు హోంవర్క్. ఇక్కడ పర్సనల్ గా ఆర్డర్ ఇస్తున్నప్పుడు మాకు ఆ డీలర్ ఫేస్ చూపించలేదు, బట్ ఫ్రెడీ గురించి రణ్విజయ్ ఇలా అన్న వెంటనే And so I have this local guy Freddy. You can get in touch with him, he will coordinate everything. మార్క్ ఇలా అంటాడు. I know this guy, Vijay. I don't want to meet this guy again. అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మీరే చదువుకోండి. కానీ ఇక్కడ ఇలా బట్టలు లేకుండా స్టైల్ గా ఎందుకు వస్తున్నాడంటే ఇది అతని రీబర్త్ కాబట్టి. అండ్ దెన్ దిస్ ఇస్ 4th wall break. ఆడియన్స్ ని అడగటం ఎలా ఉన్నాను ఇప్పుడు అని. అండ్ 4th wall breaks మీద ఒక సపరేట్ వీడియో చేశాను, ఇక్కడ కనిపిస్తుంటది, ఇక్కడ పైన కింద ఎక్కడో ఉంటది, క్లిక్ చేసి చూడండి ఈ వీడియో తర్వాత. Don't give me for this reason. I really wish he had died that day. మీరు ఇది గమనించారా, అబ్రార్ ఇక్కడ తన స్లీవ్స్ ఫోల్డ్ చేసుకునేంత వరకు కొట్టడు, దెబ్బలు తింటూనే ఉంటాడు. ఫోల్డ్ చేసుకున్న తర్వాత హీస్ బ్యాక్. బికాస్ ద మెన్ ఇన్ వంగా యూనివర్స్ ఫోల్డ్ దేర్ స్లీవ్స్ బిఫోర్ ఫైట్. అప్పుడు ఇంటర్వల్ కి ముందు చూసారు కదా ఆల్రెడీ ఒకసారి. చిత్తా షర్ట్ ఫోల్డ్ చేయరా. వినండి, ఆ అమ్మాయికి 2 అబ్బాయిలు పుట్టారు, ఐడెంటికల్ ట్విన్స్. అండ్ ట్విన్స్ అలానే డైరెక్ట్ గా ఫస్ట్ టైం పుట్టడం నాట్ సో కామన్ అంట, చాలా రేర్ గా జరుగుతుంది అలా. కానీ దీంట్లో అంటే ఫాదర్ ఫ్యామిలీ బ్లడ్ లైన్ లో లేదా మదర్ ఫ్యామిలీ బ్లడ్ లైన్ లో ఎవరైనా ట్విన్స్ ఉంటే ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఇప్పుడు అబ్రార్ కి ఐడెంటికల్ ట్విన్స్ అంటే అబ్రార్ వాళ్ళ అమ్మ ఫ్యామిలీలో లేదా అబ్రార్ వాళ్ళ నాన్న ఫ్యామిలీలో ట్విన్స్ పుట్టుండొచ్చు. మేబీ అబ్రార్ కి కూడా ఒక ట్విన్ బ్రదర్ ఉండొచ్చు. ఐ నో ఇట్స్ నాట్ మ్యాచింగ్ అప్, బట్ ఇంత గొప్పగా యాక్ట్ చేసిన లార్డ్ బాబీని ఇంత త్వరగా చంపేశారు కదా, సో అలా డౌట్ వచ్చింది అంతే. ఐడెంటికల్ ట్విన్స్ అంటే కొంచెం డౌట్, మేబీ అబ్రార్
గారు కూడా ఒక ట్విన్ బ్రదర్ ఉండొచ్చు అని. అందుకనే డైరెక్టర్ ఇక్కడ క్లూ ఇస్తున్నాడేమో, చెప్పలేం. తిరి Balbir Singh 68, acute lymphoblastic leukemia 4th stage. రణబీర్ కపూర్ వాళ్ళ నాన్న రిషి కపూర్, గ్రేట్ యాక్టర్, డైడ్ అట్ 67 డ్యూ టు లుకేమియా. అండ్ మీరు ఇది గమనించారా, బల్బీర్ సింగ్ ముగ్గురి పేర్లని కూడా ఆరుతోనే పెట్టాడు. రన్ విజయ్, రూప్, రీత్ అండ్ లాస్ట్ లో బుచ్చర్. తను ఎంత రీసెర్చ్ చేశాడంటే రన్ విజయ్ మీద అతని స్టాండింగ్ పొజిషన్ ని కూడా ఎగ్జాక్ట్ గా కాపీ కొట్టేశాడు. నో దిస్ మ్యాన్, ఇతనొక్కడికే ఉంది యానిమల్ ని ఎండ్ చేసే కెపాసిటీ. అండ్ కొందరు మేధావులు ఇలా కూడా చెప్తున్నారు, ఫస్ట్ లో వచ్చిన ముసలి యానిమల్ రన్ విజయ్ సింగ్ అని, లాస్ట్ లో వచ్చిన ముసలి యానిమల్ అజీజ్ అని ఏదేదో చెప్తున్నారు. కానీ ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను చెప్పదు, సపరేట్గా వీడియో చేసుకుంటా. అక్కడ కూడా వ్యూస్ కావాలి కదా నాకు. కానీ ఈ సినిమా చూసిన వాళ్ళకి, ఈ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళకి లాస్ట్లో ఒక 2 minutes పెద్ద పారాగ్రాఫ్ రాద్దామని అనుకున్నా. కానీ ఇది రియల్ ప్రపంచం, అటెన్షన్ టైం తగ్గిపోయింది కాబట్టి కేవలం ఒకే రేంజ్లో చెప్తా. ఇది అందరికి కూడా యానిమల్ సినిమా చూసి నాన్న గొప్ప, నాన్నే గొప్ప, అమ్మ గొప్ప ఇలా చెప్పుకునే వాళ్ళకి నేనేం చెప్తానంటే, మీరొచ్చిన ఫ్యామిలీ కన్నా మీ నుంచి వచ్చిన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టాలి. సమజ్దార్ కో ఇషారా హీ కాఫీ హే అని అంటారు కదా. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ దట్. అండ్ యానిమల్ డిలీటెడ్ సీన్ లో అబ్రార్ చైల్డ్హుడ్ సీన్స్ ని డిలీట్ చేశారు కొన్ని. ఆ చైల్డ్హుడ్ సీన్స్ లో యాక్ట్ చేసిన యాక్టర్ ఇతను పేరు ఇదే. సో మేబీ వాళ్ళ తాత కాలిపోయే సీన్ ఏదైనా ఉండొచ్చు. మేబీ దాన్ని మేము నెక్స్ట్ యానిమల్ పార్క్ లో చూడవచ్చు. తిరిగి సో అంతే, యానిమల్ సినిమాలో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. సారీ వీడియో లెంత్ అయినందుకు, రియలీ సారీ. బట్ ఈ వీడియోలో మీకు నచ్చిన మైక్రో డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా చెప్పని మైక్రో డీటెయిల్ ఏదైనా ఉంటే కూడా చెప్పండి. అలానే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్ దెమ్ నో యానిమల్ సినిమా ఎంత కన్విక్షన్తో క్రియేట్ చేశారనేది. అండ్ నాకు ఆటోమేటిక్గా తెలుసు మీరు లైక్ చేసే ఉంటారు, కానీ ఇది ఇంపార్టెంట్. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా డిస్కస్ చేయాలంటే ఆర్ మాట్లాడాలంటే ఫాలో చేసుకోండి. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.